సంధ్యను సర్పంచ్ గా గెలిపించి మంత్రి సార్ కు గిఫ్ట్ గా ఇస్తామని మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలితమ్మకు అనుగొండ గ్రామ ప్రజలు హామీ ఇచ్చారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి సంధ్యకు మద్దతుగా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలితమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 17న జరిగే ఎన్నికల్లో మీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సంధ్యకు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మంత్రి సతీమణి లలితమ్మ అభ్యర్థితో కలిసి గడప గడపకు వెళ్లి ఓటర్లను కోరారు. పునరావాస గ్రామాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మీరు పడుతున్న కష్టాలను అసెంబ్లీలో ప్రస్తావించి ఇప్పటికే కొన్ని కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ఇది దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సంధ్యను గెలిపించాలని కోరారు. సంధ్యను భారీ మెజారిటీతో గెలిపించి మంత్రికి కానుకగా ఇస్తామని మంత్రి సతీమణికి గ్రామస్తులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హనుమంతు, అనుగొండ మాజీ సర్పంచ్ గడ్డం రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీర్చిదిద్దుతా అని చెప్పినట్టు మాత్రం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఈరోజు ఈరోజు అనుగొండ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మరి సర్పంచ్ క్యాండిడేట్ అయినటువంటి సంధ్యా ఆంజనేయులు గారిని అనుగొండ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో ఉన్న గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి వైపు మనందరం కూడా మరి డాక్టర్ వాకిటి శ్రీహరి రాష్ట్ర మంత్రివర్యులు ఆదేశాల మేరకు వారిని మనం అందరం కలిసికట్టుగా నిలబెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మనము ఆమెను గెలిపించుకున్న తర్వాత గ్రామంలో అనేక సంవత్సరాలుగా నెలకొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో మున్ముందుకు చాలా ఈజీగా మరి ఆ సమస్యలన్నింటి కూడా పరిష్కరించేందుకు మన రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా మన గ్రామ ప్రజలకు మనకు ఎల్లవేళలా అండదండలు ఇస్తూ మరి మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే విధంగా వారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మనకు ఉంటాయి. కాబట్టి మరి రాష్ట్ర మంత్రివర్యులు నిలబెట్టినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో సంధ్యా ఆంజనేయులు గారిని కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మళ్ళొక్కసారి అందరితో మనవి చేస్తున్నాం.